భర్త చనిపోతే భార్య బొట్టు పూలు తీసేయాలా? వితంతువులు మంగళకరంగా అలంకరించుకోకూడదా? సభ్య సమాజంలో తిరగడానికి వారు అర్హులు కాదా? సమాజంలో ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? ఎందుకు హిందూ మతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు? యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆమె మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారినటువంటి మాటలు ఇవి. ఒక సగటు మహిళ భర్త చనిపోయిన తర్వాత ఎందుకు అలంకరించుకోకూడదు? పూలు, బొట్టు, మంగళసూత్రం, మంగళకరంగా ఉండేటువంటి అలంకరణ ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న ప్రస్తుత సమాజంలో. ప్రతి వ్యక్తి దీని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇది హిందూ సాంప్రదాయంలోనే మొదలైందా అంటే ఖచ్చితంగా హిందూ సాంప్రదాయంలో మొదలైంది అని చెప్పలేము. అసలు హిందూ సాంప్రదాయంలోనే పుట్టింది అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అవి సమాజంలో మనం నడుస్తున్నటువంటి పరిస్థితులు, మనం పాటిస్తున్నటువంటి ఆచార వ్యవహారాల్లో నుంచి, సంస్కృతి సాంప్రదాయాల్లో నుంచి పుట్టినటువంటి ఒక అలవాటు. భర్త చనిపోయిన వెంటనే భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అని ఒకప్పుడు భార్యలను భర్తతో పాటు దహనం చేసేవారు, దాన సంస్కారం చేసేసేవారు. ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చింది అని కొంతమంది పెద్దలను మనం అడిగితే వారు చెప్పేది ఏంటంటే, ఆ సమయంలో భర్తలు భయంకరమైన అంటువ్యాధులతో మరణించేవారు. భార్యకు కూడా ఆ వ్యాధి ఉందేమో, ఉంటే ఆమె ద్వారా మరికొంతమందికి వస్తుందేమో అనే ఉద్దేశంతో భార్యను కూడా సతీ సహగమనం అనేటువంటి ఒక ఆచారం ద్వారా దహన సంస్కారం చేసేవాళ్ళు అని చెప్తూ ఉంటారు. అలాగే భర్త చనిపోయిన తర్వాత ఇక నేను బ్రతికి ఉండి అనవసరం, ఇక నా జీవితం అయిపోయింది, నాకు మోక్షం భర్తతోనే అని కొంతమంది భార్యలు భర్తతో పాటు చనిపోవడానికి ఇష్టపడేవారు. అలా సతీ సహగమనం కొనసాగుతున్న సందర్భంలో కొంతమంది సంఘ సంస్కర్తలు సతీ సహగమనాన్ని రూపుమాపారు. ఆ తర్వాతి కాలంలో భర్త చనిపోతే గుండు గీయించడం, పూలు, బొట్టు, మంగళసూత్రం లాంటి అలంకరణకు దూరం చేయడం చేశారు. ఎందుకంటే భర్త చనిపోయిన స్త్రీ బయట ప్రపంచంలో తిరగకూడదు, తిరిగితే అలుసుగా చూస్తారు, భర్త పక్కన లేడు అంటే స్త్రీ అలుసు అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆమెని ఇంటికి పరిమితం చేసేవారు. అవి కొన్ని పరిస్థితులు అప్పటి కాలాన్ని బట్టి. మరి ఈ కాలంలో అనసూయ భరద్వాజ్ గారు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా తల్లి నాకు పూలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం, అలంకరించుకోవడం నేర్పింది. మా నాన్న చనిపోతే మా అమ్మని ఇలా విధవరాలిగా చూడాలి అంటే ఇబ్బందిగా అనిపించింది. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది, ఇలాంటి సాంప్రదాయాల వల్లనే హిందువులు మతం మారి వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. అనసూయ గారు మాట్లాడిన మాటలతో నేను ఏకీభవించగలను. కొన్నిసార్లు మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విషయంలో? భర్త చనిపోతే భార్య అలంకరణ ఆపుకోవాలా అంటే అవసరం లేదు. ఈ కాలంలో ఎంతమంది భార్యలు భర్త చనిపోతే అలంకరణ ఆపుకుంటున్నారు? అస్సలు ఆపుకోవడం. ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోవాలనుకోండి, అది తీసేసి స్టిక్కర్ పెట్టుకుంటున్నారు. తెల్ల చీర కట్టుకొని తిరగాలి అనేవాళ్ళు. ఎంతమంది భార్యలు ఈ రోజులో భర్త లేని వాళ్ళు తెల్ల చీర కట్టుకొని తిరుగుతున్నారు? నేనైతే ఒక్కరిని కూడా చూడాలి. మీరు ఎవరినైనా చూసారా? 90s కిడ్సే చూడలేదంటే 2K కిడ్స్ ఏం చూసుంటారు? అదే జంజీ యూత్ ఏం చూసుంటారు? చూసుండరు, లేరు. అలాగే అలంకరణ ఆపారా ఎవరైనా? ఎవ్వరూ ఆపలేదు. ఈరోజు బయటికి వెళితే భర్త ఎవరికి ఉన్నారు, ఎవరికి లేరో తెలియని పరిస్థితి. నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి అక్క చెల్లెలు అందరూ క్షమించాలి. చాలామంది మహిళలు ఈ రోజుల్లో భర్త లేని వారిలాగే వస్తున్నారు. వాళ్ళకి మెడలో మంగళసూత్రం ఉండట్లేదు, జడలో పూలు ఉండట్లేదు, బొట్టు నుదుటిన ఉండట్లేదు, గాజులు ఇక్కడి వరకు ఉండట్లేదు. ఎవరికి భర్త ఉన్నారు, ఎవరికి భర్త లేరు మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు. అంటే మనలో అవేర్నెస్ వచ్చింది, మనం అప్డేట్ అయ్యాం. 2026కి తగినట్టుగా మారిపోయాం. మన ఆలోచన ధోరణి మారిపోయింది. అలంకరణకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. భర్త ఉన్నవాళ్ళు కూడా భర్త లేని వాళ్ళలాగా లేదా పెళ్ళి అవని వాళ్ళలాగా అలంకరించుకుంటున్నారు. భర్త లేని వాళ్ళు భర్త ఉన్న వాళ్ళలాగా అలంకరించుకుంటున్నారు, పెళ్లి కాని వాళ్ళలాగా రెడీ అవుతుంది. ఇది సభ్య సమాజంలో నిరంతరం జరుగుతుంది. అదేం తప్పు కాదు, అది తప్పని నేను అంటలా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ డేస్లో, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో, యూట్యూబ్ కాలంలో ఇంకా ఎప్పుడో పాతకాలం నాటి మెమరీస్ని పట్టుకొని వేలాడడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజుల్లో మన ఇళ్లలో మన పెద్దవాళ్ళని చూడండి, మన నాయనమ్మ లేదంటే మన బంధువుల ఇళ్లలోనూ మన పెద్దమ్మ, మేనత్త, ఇట్లా చాలామంది భర్త లేకుండానే ఉంటున్నారు. వాళ్ళంతా తెల్ల చీర కట్టుకొని అలంకరణకు దూరంగా ఉంటున్నారా? చెప్పండి, గుండె మీద చేసుకొని. చాలామంది లేదు, ఎవ్వరూ ఉండట్లేదు. కాకపోతే భర్త చనిపోయినటువంటి ఆ 11 రోజులు బయటికి రాకుండా ఉంటారు. ఆ తర్వాతి రోజు ఇప్పటి వరకు నేను నా భర్త ఉన్నాడు కాబట్టి చక్కగా అలంకరించుకొని ఎదుటిని బొట్టు పెట్టుకున్నాను, మోచేతి వరకు గాజులు వేసుకున్నాను, పువ్వులు పెట్టుకున్నాను, ఇక నుంచి నాకు ఆ ఆడంబరాలు అవసరం లేదు. నేను ఇప్పటివరకు నా భర్త కోసం బ్రతికాను, నా భర్త కోసం నేను అలంకరించుకున్నాను, ఇప్పుడు నేను ఎవరి కోసం అలంకరించుకోవాలని ఒక స్త్రీ స్వతహాగా త్యజిస్తుంది, వాటన్నింటిని వదిలేస్తుంది, వాటన్నింటిని. ఒకవేళ ఆమె కావాలి అని అనుకున్నా సభ్య సమాజం ఏమి అడ్డు చెప్పదే. ఎవరు ఎందుకు పెట్టుకున్నావమ్మా నువ్వు అని అడగరే.
ఇవాళ నిత్యం సొసైటీలో ఎంతోమంది మహిళలు పెట్టుకుంటున్నారు. మీరో నేనో ప్రశ్నిస్తున్నామా? ఎందుకు ప్రశ్నించమంటే అది తన హక్కు. సగటు మహిళగా తను ఎలా ఉండాలనుకుంటుంది, ఏం కోరుకుంటుంది, ఎలా బ్రతకాలనుకుంటుంది అనేది తన ఇష్టం. అది మనం ఎవరు అడగడానికి. సో అలా ఇవాళ సొసైటీ చేంజ్ అయిపోయింది. కానీ ఇంకా పాతకాలపు నాటి ఆ వాసనను పోనివ్వకుండా ఆ జ్ఞాపకాలను తీసుకొచ్చి ఇవాళ సొసైటీలో ఒక మాటగా వదిలేసి నిప్పు పెట్టాలని చూస్తే చాలా ప్రమాదకరం. ఒకవేళ అనసూయ గారు మాట్లాడిన మాటలో ఏదైనా వాస్తవం ఉంటే దానిని ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం హిందూ సమాజానికి ఉంది. ఎందుకు అని ఈ మాట అంటున్నానంటే, ఈ ఆచార సాంప్రదాయ వ్యవహారాలన్నీ హిందూ సమాజం నుంచి రాకపోయినా, హిందూ సాంప్రదాయం నుంచి రాకపోయినా ఖచ్చితంగా హిందువుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఇస్లాంను పాటిస్తున్న వ్యక్తి తన మతంలో ఉన్న ఆచారాలు అన్నీ పాటిస్తాడు. క్రైస్తవాన్ని పాటిస్తున్న వ్యక్తి తన మతంలో ఉన్న అన్ని ఆచారాలను పాటిస్తాడు. కానీ హిందూ మాత్రం తన మతంలో ఉన్న ఆచారాలను పాటిస్తే అతన్ని తప్పుడు వాడిగా ముద్ర వేస్తున్నారు. అతన్ని తప్పుడు వ్యక్తిగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం, మూఢ నమ్మకాలు అని చెప్తా ఉంది. ఎగ్జాంపుల్కి ఇస్లాంలో ట్రిపుల్ తలాక్ అనేది ఉంది. దాన్ని ఎప్పుడు ఎవరు తప్పుగా మాట్లాడరు. ముస్లిం సోదరులని అందరూ గౌరవిస్తారు. అది వాళ్ళ మత ఆచారం అని ఒప్పుకుంటారు. కానీ హైందవంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా వేలెత్తి చూపిస్తారు. ఎందుకంటే ముందు సనాతనాన్ని అనుసరిస్తున్న వ్యక్తులకి ఆ మతంలో ఉన్న ఆచారాల గురించి ప్రత్యేకంగా అవగాహన లేకపోవడం, అదే ఈరోజు సనాతన ధర్మాన్ని అవహేళన చేయడానికి ముఖ్యమైన కారణంగా మనకు కనబడుతుంది. క్రైస్తవ మతంలో కూడా వైట్ అండ్ వైట్ వేసుకున్న వ్యక్తులు మాత్రమే ఈ చర్చిలోకి రావాలి, ఇది మా డ్రెస్ కోడ్ అని చెప్పి వారిని మాత్రమే రాణిస్తున్నటువంటి చర్చిలు కూడా ఉన్నాయి. కానీ దాన్ని మనం ఏ రోజు తప్పుపట్టాం. మనకేం అవసరం, అది వాళ్ళ మతం, అది వాళ్ళ ఆచారం, వాళ్ళకి నచ్చి వాళ్ళు పాటిస్తూ అనుసరిస్తున్నటువంటి ఆచారం. దాన్ని వాళ్ళకే తప్పుగా అనిపించినప్పుడు మనకెందుకు తప్పుగా అనిపించాలి. కానీ సనాతన ధర్మంలో మన ఆచార వ్యవహారాల గురించి మనం తెలుసుకోలేకపోవడం ఒక తప్పు అయితే, తెలుసుకున్న తర్వాత ఏదైనా లోపం ఉంటే సరి చేయకపోవడం రెండవ తప్పు. అన్నిటికంటే ముఖ్యంగా సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులే వేలెత్తి చూపించడం మన ధర్మానికి ఉన్నటువంటి దౌర్భాగ్యం. మరి అనసూయ భరద్వాజి గారు మాట్లాడినటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున